తెలంగాణలో ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పేలా లేవన్నట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదగడమే ఇందుకు ఒక కారణం. ఈసారి రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులలో గట్టి పోటీ కనబడుతుందని చెప్పుకోవచ్చు. పటాన్చెరు నుంచి టికెట్ ఆశించే వారిలో మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్, మండల మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్, బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎడ్ల రమేష్ బండి సంజయ్ పాదయాత్రలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఆయనకి సన్నిహితంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం పటాన్చెరు నుంచి టికెట్ ఇస్తే ప్రజాసేవ చేయడానికి తాను ముందుంటానని అంటున్నారు. ఇలా ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే గత 40 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జెండాను మోస్తూ కష్టపడే వారికి టికెట్ ఇస్తామంటూ బండి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడానికి ఈసారి తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతూ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే పటాన్చెరులో టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ వార్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పట్టు నిలుపుకుపోవడం కష్టమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కి ఆనుకుని ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి గెలుపు సంగతి పక్కన పెడితే టికెట్ విషయంలో గట్టి పొట్టి తప్పదని ఆయన సొంత వర్గమే చెబుతుంది. గత కొద్ది రోజులుగా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ టీఆర్ఎస్ కు చెందిన నీలం మధు ముదిరాజ్ అనే యువ నాయకుడు దూకుడు పెంచాడు. ఇది గూడెం మహిపాల్ రెడ్డి సీటును ఎత్తిపెట్టే పరిస్థితి ఉందని అంటున్నారు స్థానికులు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి హరీష్ రావు మనిషి. నియోజకవర్గంలో యువతకి టచ్ లో ఉంటూ కష్టం వచ్చిన ప్రతి పేదవాడికి అవసరం మేర సహాయం చేస్తూ దూసుకుపోతున్న యువ నాయకుడు నీలం మధు ముదిరాజ్. అటు మంత్రి కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య పొలిటికల్ డ్రైవ్ కొనసాగుతుంది. గూడెం మహిపాల్ రెడ్డి దురుసుతనం, స్థానికుల పట్ల 1-2 సార్లు లెక్క చేయకుండా ప్రవర్తించడం ఆయనకు మైనస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి అసంతృప్తి నేతలని నీలం మధు కలుపుకుపోవడంతో పాటుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అవసరమైతే ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటూ వస్తున్నాడు. నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి గెలుపుపై ఈసారి అటు ఇటు ఉండడం వల్లే కేటీఆర్ ఆయనకు ప్రత్యామ్నాయంగా నీలం మధును ఎంకరేజ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఓవైపు మంత్రి హరీష్ రావు అండదండలు ఉన్నాయని తెలిసినప్పటికీ నీలం మధు కేటీఆర్ చొరవతో దూసుకుపోవడంతో ఇద్దరి మధ్య పోటీ కనిపిస్తుంది. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో టికెట్ విషయంలో ఇద్దరి మధ్య ఎవరికి పెద్దపేట వేస్తుందో అనే చర్చ ఇప్పటి నుండే మొదలైంది. ఇక నియోజకవర్గ ప్రజల పల్స్ పట్టుకునేందుకు ఆయన సోదరుడు ఇప్పటికే ఇంటింటికి తిరిగి అసంతృప్తి నేతలకి మేమున్నామంటూ క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సందర్భాలలో మా విలేజ్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ అడిగిన మహిళలపై దురుసుగా ప్రవర్తించడంతో అదే నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 5,000 రూపాయల ఫిక్స్ డిపాజిట్ చేస్తూ మహిళా ఓటర్లను తన వైపు తిప్పుకుంటున్నాడు నీలం మధు. ఒకవైపు సామాజిక సేవ, మరోవైపు నియోజకవర్గంలో పార్టీ పట్టు సాధిస్తున్న నీలం మధు రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ఆయన వర్గీయులు నియోజకవర్గంలో ప్రజలంటున్నారు. తాజాగా చిట్కూరు గ్రామంలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు నీలం మధు, కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వారిని రాకుండా చేశారని నియోజకవర్గంలోని ప్రజలు అంటున్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎమ్మెల్యే పదవికి పటాన్చెరు నియోజకవర్గంలో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈసారి రాబోయే ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో వేచి చూద్దాం.